హోలీ అయిపోయింది కదా! చాలామంది నిన్న హోలీ అనుకొని చేసుకున్నారు. కానీ కాదంట, నిజమైన హోలీ ఈరోజు అంటున్నారు. ఏంటోనండి, పండుగలు ఒక్కొక్క క్యాలెండర్‌లో ఒక్కొక్క రోజులు ఉంటున్నాయి కదా! ఇది నిన్నే పెట్టాల్సిన వీడియో లేట్ అయిపోయింది. ఈరోజు హోలీ కదా! హోలీ రోజు ఇంట్లోనే సింపుల్ స్వీట్ అనేది చేసేయండి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. జస్ట్ పాలు, కొంచెం చక్కెర అండ్ మన పాల పౌడర్ ఉంటుంది కదా, అది ఉంటే చాలు. చాలా సింపుల్ కలాకాండ్ అనేది చేసుకోవచ్చు. ఎప్పుడైనా కలాకాండ్ బయట నుండి తెచ్చే ముందు ఈ వీడియో చూసేయండి, చాలా బాగుంటుంది. జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయిపోతుంది. ఒక కలాకాండ్ పీస్ 35-40 ఉంటుంది కదా, అదే 35-40 రూపీస్ ప్యాకెట్ పాలు తెచ్చి ఇంట్లోనే చేసుకోండి. 3-4 కలాకాండ్ అయితే అవుతాయి. నేను చాలా ఈజీగా చేసుకున్నాను. అది కూడా నేను ఫస్ట్ టైం చేశాను, అయినా సరే బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్లో కొద్దిగా ఫస్ట్ వాటర్ అనేది వేసుకోవాలి. డైరెక్ట్ పాలు అనేది వేసుకోకుండా పా కింద వాటర్ వేసి దానిపైన పాలు అనేది వేసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అంటే పక్కన మిగడ అంటుకుపోతుంటుంది కదా, దాన్ని మనము ఇలా పక్క నుండి తీస్తూ దాన్ని హై మంట పైనే దాన్ని ఉడికించుకోవాలి. కలుపుకోకుండా ఉంచేస్తే అది మొత్తం పక్కకి జరిగిపోతుంది, అంటే పక్కనే అంటుకుపోతుంది. కాబట్టి కలుపుకుంటూ చేయాలి. ఇది కొంచెం బాయిల్డ్ అయ్యాక నేను చక్కెర అనేది వేసుకున్నాను. చక్కెర కొద్ది కొద్దిగా వేసుకుంటూ కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. నేను ఒకేసారి చక్కెర అనేది వేసేసి అది మొత్తం కరిగేంత వరకు దాన్ని మంచిగా ఇచ్చేస్తున్నాను. నిన్న హోలీ రోజు ఎవరో నన్ను అడిగారు, నార్మల్గా ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళు అడిగారు ఏమని. ఒక అమ్మాయి వచ్చి అడిగింది, మనుషులు చూసినట్టు పైన కనిపించినట్టు ఒకలా ఉంటారు, లోపల వేరేలా ఉంటారు, ఏంటో మనుషులు కదక్క అని అడిగింది. ఎవరి గురించి అంటున్నావు అంటే, నేను నార్మల్గా అడుగుతున్నాను. మనుషులు పైన ఒకలా ఉంటారు, లోపలి వేరేలా ఉంటారు ఎందుకు అంటే, అంతే కదండి, నేచర్ అలాగే ఉంటుంది. అందరు మనం ముందు ఓపెన్ ఉంటారా చెప్పండి? మనం ఉంటామా అందరి ముందు? ఎవరి ముందు ఉండము. ఎవరి లైఫ్ వాళ్ళది కదా. మనము ఒకరితో క్లోజ్గా ఉంటున్నామంటే దాని మీనింగ్ అది కాదు కదా, మనం కంప్లీట్ వారికి సరెండర్ అవుతామని అవేం లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది. కొంతమందికి షేర్ చేసుకోవాలని ఉంటుంది, కొంతమందికి షేర్ చేసుకోవాలని ఉండదు. అంతలో ఏముంది, ఒకవేళ నువ్వు ఒకరి గురించి మాట్లాడుకుంటాం కదా, నార్మల్గా లేడీస్ అయినా ఎవరైనా అలా మాట్లాడుతూ వాళ్ళ గురించి నువ్వు బ్యాడ్గా ఏదైనా చెప్పి ఆ విషయం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందనుకో, అలా నీ ముందు ఒకలా నీ వెనకలో ఒకలా ఉన్నట్టు ఉంటారు మనుషులు. కానీ నిజం చెప్పాలంటే ఎవ్వరి విషయాలు ఎవరి దగ్గర డిస్కస్ చేయొద్దండి. మన విషయాలు కూడా ఏదైనా జోక్గా మాట్లాడుకోవచ్చు, కానీ ప్రతి విషయం వేరే వాళ్ళకి చెప్పడం. ఇప్పుడు మీ గురించి నేను బ్యాడ్గా చెప్పాను అనుకో, నా గురించి వేరే వాళ్ళు బ్యాడ్గా మాట్లాడుకుంటారు కదా. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది తిరుగుతూనే ఉంటుంది. మనం ఒకరి గురించి చాడీలు చెప్పుకుంటున్నామంటే మన గురించి కూడా ఒకరు చెప్పుకుంటారు కదా. అలా అనుకోకండి, నా గురించి ఎవ్వరు మాట్లాడతారులే, నేనే అందరి గురించి మాట్లాడతానని. అదేం ఉండదు. మనము ఏదైతే ఇస్తామో యూనివర్స్కి అదే తిరిగి వస్తుంది. అలానే ఉంటుంది లైఫ్లో కూడా. మనం ఏదైతే చేస్తుంటామో, అంటే మన డైలీ రొటీన్స్లో అవే మన లైఫ్లో వస్తుంటాయి. చూడండి, ఎగ్జాంపుల్ నా దానికే, నేను దేనికి ఎక్కువ రియాక్ట్ అవ్వను. నాకు ఎవరైనా అన్యాయం చేసినా సరే వాళ్ళకి నేను బాగుండాలని కోరుకుంటాను. ఎప్పుడు వాళ్ళ గురించి చెడుకురా ఆలోచించను, కనీసం మాట్లాడను కూడా. నాకు తెలుసు మనం ఏది చేస్తే అదే రిటర్న్ వస్తుందని, అందుకే నేను మాట్లాడను, చెయ్యను. ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఎవరున్నా సరే, నాకు ఎంత హర్ట్ చేసినా, అలా ఉన్నారులేండి చాలామంది. చాలా బాధ పెట్టిన రోజులు ఉన్నాయి, నిద్ర లేని రాత్రులు ఉన్నాయి. నా నా ఈ ఏజ్‌లో నేను ఎన్ని చూడాలో అన్నీ చూసేసాను. కానీ భగవద్గీతలో చెప్తుంటారు కదా, ఏది జరిగినా మన మంచికే అనేసి. అలా ఉంటుంది. వీడియోలో కనిపిస్తుంది కదా, నేను మిడిల్‌లో పాల పౌడర్ ఏసాను. పాల పౌడర్ వేస్తే అదేంటంటే కొంచెం దొడ్డుగా బావుంటుందనేసి వేశాను. మీరు వేసుకోండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు వేయకండి. కానీ వేస్తే మాత్రం టేస్ట్ బావుంటుంది. వేసేసి ఆ క్రీమ్‌ని మొత్తం నేను కలిపేస్తూనే ఉన్నాను కదా, అలా
అందుకేనండి ఒకరి గురించి మాట్లాడకండి బయట. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ సిట్యుయేషన్ ఎలా ఉంది? మీ ప్రెజెంట్ సిట్యుయేషన్, మీ ఫైనాన్షియల్ పొజిషన్ మీరే ఆలోచించాలి. నేను ఒక మాట చెప్పాలా? కొంతమంది ఎదుగుతుంటారు కదా! వాళ్ళని చూసి మనం అనుకుంటాం కదా! వాళ్ళు ఏదో చేశారు, ఏదో చేశారని. అదేం ఉండదు. ఎవరి కష్టం వాళ్ళది. మనము అలా ఎదగాలంటే మనము కష్టం చేసుకుంటూ రావాలి. ప్రతి దానికి ఒక టైం అనేది వస్తుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా! నేను స్టార్ట్ చేసి 4 మంత్స్ అయితుంది. ఈ 4 మంత్స్‌లో ఒక్కొక్క రోజు అయితే నాకు వ్యూస్ రావు. ఒక్కొక్క రోజు 4, 5 డేస్ అయింది సబ్స్క్రైబర్ అస్సలు వస్తలేరు. అయినా సరే నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఏదో ఒక రోజు మనకు సక్సెస్ అనేది వస్తుంది. నేను కష్టం చేస్తున్నా కాబట్టి నాకు కంపల్సరీ వస్తుంది. నా వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ వీడియోస్ ఉంటాయి మన ఛానల్‌లో. అంటే నార్మల్ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా కుకింగ్ అనేది చేసుకోవచ్చు. నేను హెవీ ఏం పెట్టను చూసేయండి. అలా అన్నమాట. కానీ నేను గివ్ అప్ ఇవ్వదలుచుకోలేదు. ఇంట్లో కూడా అంటున్నారు, "ఎందుకు సబ్స్క్రైబర్ వస్తలేరు కదా! ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? పిల్లలున్నారు, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, దాంతో పాటు ఈ యూట్యూబ్ ఒకటి" అనేసి అంటున్నారు. కానీ నేను భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, "యద్భావం తద్భవతి" అంటే మనం ఎలా అయితే భావిస్తామో అలాగే జరుగుతుంది. అలా నేను అనుకుంటున్నాను. ఏదో ఒక రోజు మనకు సక్సెస్ వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయాలి అంతే, తప్పదు. ఇంకొకటి చేసిన పని గురించి ఆలోచించొద్దు అని చెప్పాడు. అంతే. ఇప్పుడు నేను పని చేస్తున్నా. ఏదో ఒక రోజు వస్తుంది. ఏమంటారు? పనిలో నిజాయితీ ఉన్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదు. నేను కొద్దిగా లెమన్ వాటర్ కూడా వేసేసి దీన్ని ఇలా చిక్కబడనిస్తున్నాడు. ఇది అయిపోయాక మనం ఒక బౌల్‌లో వేసుకొని 2 అవర్స్ తర్వాత కట్ చేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ హోలీకి మీ ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలనిపిస్తే జస్ట్ మిల్క్‌తో ఇలా చేసేయండి. చాలా బాగుంటుంది. కానీ పిల్లలకి ఎక్కువ స్వీట్స్ పెట్టకండి. వాళ్ళు పాడైతే మనకు కూడా అంత మంచిది కావు స్వీట్స్. వెజిటేబుల్స్ తినాలి. వెజిటేబుల్స్ తినం మనము. మనకి తెలుసు కదా! ఏది హెల్త్‌కి మంచిది, ఏది హెల్త్‌కి మంచిది కాదో తెలిసి కూడా మనం తింటాం. మనమే కాదు, జనరల్ మనుషులే అంతే కదా! ఓకే అండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్‌ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నా వీడియోస్, నా మాటలు ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. టేక్ కేర్ అందరికీ. హోలీ ఆడుకోండి. కాకపోతే నార్మల్ కలర్స్‌తో ఆడుకోండి. అవన్నీ కెమికల్స్ స్ప్రే చేసి వేయకండి. ఒకప్పుడు హోలీ అంటే జస్ట్ వాటర్‌తో ఆడుకోవడమే ఉండే. ఇప్పుడైతే అన్నీ కెమికల్స్ అయిపోయాయి కదా! కాబట్టి చూసి ఆడుకోండి. పిల్లలకి కళ్ళలో హోలీ పడకుండా ఆడుకోండి. బీ కేర్‌ఫుల్ గైస్. ఓకే అండి. ఇంకోసారి చెప్తున్నాను. ఎవరి గురించి ఆలోచించకండి లైఫ్‌లో. మనకంటూ ఒకటి ఉండాలి. ఆ రోజు కోసం వెయిట్ చేయాలి అంతే. చూసారా, చాలా సింపుల్. మన కలాకండ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మూత పెట్టి 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఎంజాయ్ చేయండి. బై గైస్.